కస్టమర్ ఎక్స్టెన్షన్ ఇన్ ఎస్ఐపి. సో ఒక కస్టమర్ని ఎక్స్టెన్షన్ ఎలా చేస్తారు, అసలు ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలనేది ఈరోజు మనకు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చేసి ఈ కస్టమర్ నెంబర్, ఈ కస్టమర్ని ఈ సేల్స్ ఏరియాలో Z100 సేల్స్ ఆర్గనైజేషన్, Z1 డిస్ట్రిబ్యూషన్ ఛానల్, Z1 డివిజన్. సో ఇందులో కస్టమర్ని క్రియేట్ చేశాను. సో ఈ కస్టమర్ని ఇంకా వేరే డివిజన్కి ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఏరియా అంటే ఏంటి? సేల్స్ ఏరియా అంటే కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. ఈ మూడింటి కాంబినేషన్ సేల్స్ ఏరియా అంటారు. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ డివిజన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అంటే ప్రోడక్ట్స్ని మనం డివైడ్ చేయడం అన్నట్టు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ని ఒకదానికొకటి క్లమ్జీగా మిక్స్ అవ్వకుండా ఉండడానికి సెగ్రిగేట్ చేస్తారంటారు. సో ఎస్ఐపిలో కూడా సెగ్రిగేట్ చేయడాన్ని డివిజన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో డివిజన్ Z2 ఉందనుకోండి. Z2 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్డియో, లైక్ కార్డియో డివిజన్ అనుకోండి. సో ఇంకో ప్రోడక్ట్ ఇలా ఉంది మనకి. సో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఆర్థో రిలేటెడ్ ఒక ప్రోడక్ట్, కార్డియోకి సంబంధించి ఇంకో డిఫరెంట్ ప్రోడక్ట్ ఉంది. సో ఈ రెండింటి ప్రోడక్ట్ని డివైడ్ చేయడాన్ని మనము ఎస్ఐపిలో డివిజన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ని ఎలా కంపెనీ అనేది బయటకు పంపుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయడం, సేల్ చేయడం అనేది. ఓకేనా. సో మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి. అంటే లైక్ త్రూ ఏ ఛానల్ ద్వారా ప్రోడక్ట్ అనేది బయటకి అమ్ముతున్నాం అనే దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాము. ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది, నెక్స్ట్ డీలర్, హోల్సేల్, లేదంటే సమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాలేజెస్ లేదా ల్యాబొరేటరీస్, సమ్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయన్నట్టు మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉందనుకోండి, Z2 వచ్చేసి హోల్సేల్ లేదా డీలర్ అలా కూడా మనం పెట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, లేదా సంథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ అలా పెట్టుకోవచ్చు. సో డివిజన్కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి డిఫరెన్స్ అది. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఈ 3 కాంబినేషన్స్ ఇలా అంటున్నాము. సో మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటే, Z2 అనేది ఇంకో డివిజన్ అనేది క్రియేట్ చేసుకొని, సో నెక్స్ట్ ఈ కస్టమర్ని ఈ Z2 డివిజన్లో కూడా క్రియేట్ చేయాలి. సో అది ఎలా చేద్దాం అనేది. సో ఇక్కడ సేమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, సేల్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకేనా. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఫస్ట్ కార్డియో ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతున్నాడు. సో తర్వాత ఏం చేస్తున్నాడంటే కార్డియోతో పాటుగా ఆర్థో ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. సో దాంతో పాటుగా కంపెనీ దగ్గర నుంచి ఈ కార్డియో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా కొనుక్కొని వీటిని కూడా హీ వాంట్ టు సెల్, సో అమ్ముదాం అనుకుంటున్నాడు. ఓకేనా. సో ఇనిషియల్గా ఆర్థో మాత్రమే తీసుకున్నాడు, తర్వాత కార్డియో ప్రోడక్ట్ కూడా హీ వాంట్ టు సెల్. సో అందుకోసం అనేది ఈ కస్టమర్ని ఈ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాడు. సో ఎస్సీపీలో మనకి ఇలా రెండింటిని చేయడాన్ని అంటే 2 ప్రోడక్ట్స్ కొనాలంటే కస్టమర్ని ఇలా ఒక సేల్స్ ఏరియా నుంచి ఇంకో సేల్స్ ఏరియాకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో దీన్నే మనం కస్టమర్ ఎక్స్టెన్షన్ అంటారు. ఓకేనా. సో ఫస్ట్ ఇనిషియల్గా కస్టమర్ని XD01T కోడ్లో క్రియేట్ చేసుకున్నప్పుడు మనం కంపెనీ కోడ్, దానికి ముందు అకౌంట్ గ్రూప్, దెన్ కంపెనీ కోడ్, దెన్ సేల్స్ ఏరియా అనేది ఎంటర్ చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కస్టమర్ ఈ Z100, Z1 అండ్ Z2 ఇక్కడ మనకి సేల్స్ ఏరియా అనేది ఈ ఒక్క వర్డ్తోని డివిజన్తో డివైడ్ అవుతుంది, డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇదే కస్టమరు మనకి సో ఈ రెండిట్లో అవైలబుల్ ఉండాలన్నట్టుగా కాన్సెప్ట్ ఇప్పుడు మనకి టాస్క్ ఇది. సో దాన్ని ఎస్ఐపిలో ఎలా చేయాలి. సో ఇనిషియల్గా అయితే నేను ఓన్లీ ఈ సేల్స్ ఏరియా ఒకటి మాత్రమే క్రియేట్ చేసుకున్నాను, అంటే ఒకటే డివిజన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ Z2 డివిజన్ కార్డియో కూడా దీన్ని డిఫైన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎస్ఐపిలో చూద్దాం మనం. ఓకే, ఇనిషియల్గా డిఫైన్ చేయడానికి SPROT కోడ్లోకి వెళ్ళాలి, /SPRO ఎంటర్. నెక్స్ట్ ఎస్ఐపి రెఫరెన్స్ IMG క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ ఆరో మార్కు. తర్వాత డెఫినేషన్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డివిజన్ వచ్చేసి మనకి లాజిస్టిక్స్ జనరల్లో ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఈ 4th ఆప్షన్ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ డివిజన్ ఇది క్లిక్ చేస్తున్నాను.
ఫస్ట్ ఆప్షన్ డిఫైన్ డివిజన్, ఈ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూ ఇంట్రెస్ట్కి వెళ్ళేసి నేను Z2 అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కార్డియో ప్రోడక్ట్, కార్డియోకి సంబంధించింది. ఓకే, సారీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యింది అన్నట్టు అంటున్నాడు. ఇన్ కేస్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇంతే, ఇలా మనం చేసుకోవడం మాత్రమే. ఓకే, సో Z1 Z2 రెండు ఉన్నాయి, సో నో ఇష్యూ. ఇన్ కేస్ లేకపోతే జస్ట్ న్యూ ఇంట్రెస్ట్కి వెళ్ళేసి ఇలా టైప్ చేసి టూ డిజిట్ కోడ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి సేవ్ చేసుకోవడం అంతే. సో డెఫినేషన్ అయిపోయింది. డెఫినేషన్ దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోనే డిఫైన్ చేసాము. తర్వాత అసైన్మెంట్ ఉంటుంది మనకి. సో అసైన్మెంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిన తర్వాత సో థర్డ్ ఆప్షన్ అసైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే, ఈ కాన్ఫిగరేషన్ స్టెప్లో మనం సేల్స్ ఆర్గనైజేషన్కి డివిజన్ని అసైన్ చేస్తున్నాం అది. సో న్యూ ఇంట్రెస్ట్ క్లిక్ చేస్తున్నాను. నా సేల్స్ ఆర్గనైజేషన్ Z100, డివిజన్ ఇప్పుడు క్రియేట్ చేసుకుంది Z2. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ దీని కింద ఇంకో స్టెప్ ఉంది, సెటప్ సేల్స్ ఏరియా, ఇది కూడా చేయాలి మనం. ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా సేల్స్ ఏరియా అంటే నథింగ్ బట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. సో న్యూ ఇంట్రెస్ట్కి వెళ్తున్నాను. నా సేల్స్ ఆర్గనైజేషన్ Z100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1, డివిజన్ Z2, ఎంటర్ కొడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. సో బ్యాక్. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది. ఇంకో స్టెప్ ఏంటంటే ఇది అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. సారీ, ఈ స్టెప్ అయితే అవసరం లేదు, ఇది ఎందుకంటే నేను ప్రీవియస్ చేశాను కాబట్టి. సో ఈ రెండు స్టెప్స్ మాత్రం చేయాలి. సో సేల్స్ ఆర్గనైజేషన్కి డివిజన్ అసైన్ చేయాలి, సెటప్ సేల్స్ ఏరియా, ఈ రెండు చేసుకున్న తర్వాత నెక్స్ట్ XD01 టీ కోడ్లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు కస్టమర్ క్రియేట్ చేయడానికి. /n XD01. ఓకే, కస్టమర్ని క్రియేట్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కస్టమర్ చెక్ చేద్దాం ఒకసారి. /n VCUST. సో అంటే ఈ కస్టమర్ అసలు ఎక్కడ క్రియేట్ అయినాడు అనేది జస్ట్ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, మిగతా మొత్తం డిలీట్ చేస్తున్నాను అవసరం లేకుండా. జస్ట్ కస్టమర్ ఒకటి ఇచ్చేసి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఈ VCust అనే టీ కోడ్ ఎందుకంటే టోటల్ క్రియేట్ చేసిన కస్టమర్స్ లిస్ట్ మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ కస్టమర్, సో ఇక్కడ చూడండి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. సో ఈ ఇందులో క్రియేట్ చేసినాడు. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ కస్టమర్ని Z2 డివిజన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో అది, సో దానికి జస్ట్ ఇప్పుడు కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత సో నేను అకౌంట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సేమ్ కస్టమర్ ఎంటర్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ డివిజన్ దగ్గర ఇది ఇప్పుడు ఏదైతే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ డివిజన్ ఎంటర్ చేస్తున్నాను. సో మిగతా సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ అంతా సేమ్, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. చూడండి జస్ట్ ఎంటర్ కొట్టగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆల్రెడీ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ సేల్స్ ఏరియా, సో Z2 ఈ డివిజన్కి ఎక్స్టెండ్ అవుతున్నాడు. ఇక్కడ చేయడానికి ఏముండదు, జస్ట్ ఎంటర్ కొట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ డేటా ఏమన్నా మిగతాది, సో నార్మల్గా ఇక్కడ అట్లా ఏదైనా డేటా అనేది ఎంటీగా ఉంటే దాన్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ డేటా అనేది బ్లాంక్గా ఉంది, నేను ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ చెక్ చేసుకోవాలి 4 ఉన్నాయి లేదా. సో 4 ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఈ కస్టమర్ని మళ్ళీ చెక్ చేసుకుందాం కస్టమర్ లిస్ట్లో ఎక్స్టెండ్ అయ్యిందా లేదా అనేది. ఓకే, సేవ్ అయింది. సో కింద పాపప్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది, కస్టమర్ వాజ్ క్రియేటెడ్ ఫర్ సేల్స్ ఏరియా Z100, Z1, Z2. సో సక్సెస్ అయింది మనం చేసింది. సో ఇదే దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుందాం టీ కోడ్లో. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఈ VCUST అనే టీ కోడ్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. జస్ట్ మళ్ళీ ఎంటర్ చేసి సో అక్కడ కస్టమర్ ఎంటర్ చేశాను, మిగతా డేటా మొత్తం డిలీట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇన్పుట్ ఇచ్చేసి నేను అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా అన్నట్టు. సో చూసారు ఇప్పుడు. సో ఈ కస్టమర్ అనేది సేమ్ కస్టమర్ 2 సేల్స్ ఏరియాలో ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఇది కస్టమర్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది.
సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే కస్టమర్ని మనం జస్ట్ ఓన్లీ డివిజన్కి ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్, అంటే లైక్ ఒక సేల్స్ ఏరియా నుంచి ఇంకో సేల్స్ ఏరియాకి మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇంకోటి ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Z2 అనేది ఇంకోటి ఏదో ఉంది సంథింగ్, ఇది హోల్సేల్ సంథింగ్ ఏదో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సేమ్ కస్టమర్ని ఇప్పుడు ఇలా ఇంకోటి వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ ఇంకో కాంబినేషన్ అనేది పెరుగుతుంది. ఎలా అంటే Z2 Z1 అలా. సో ఇంకో కాంబినేషన్ Z2. సో టోటల్ గా మనకి 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 2 డివిజన్స్ ఉంటే టోటల్ గా మనకి సేల్స్ ఏరియాస్ 4 అవుతాయి. సింపుల్ గా లాజిక్ ఏంటంటే ఇవి 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇవి 2 ఉన్నాయి, 2 into 2 4 అలా గుర్తుపెట్టేసుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎందుకు ఇన్ని వచ్చాయి ఏంటి అనేది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే కదా కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, ఒకదానికొకటి అంటే సేమ్ అనేది ఎక్కడ ఉండవు, కొద్దిగా డిఫరెన్షియేట్ గా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఈ 2 సేమ్ ఉన్నాయి, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, ఇక్కడ ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి. సో ఒకదానికొకటి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వవు, లిటిల్ బిట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ కస్టమర్ని మనం ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి ఎక్స్టెండ్ చేయొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాము. సో ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి కస్టమర్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చేయకూడదు, రాంగ్ అన్నట్టు. సో ఎందుకు రీజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, హోల్సేలర్, ఈ డిఫరెంట్గా ఉన్నారు, అంటే డిఫరెంట్ పర్సన్స్. సో ఈ పర్సన్ ఏంటంటే ఓన్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో హోల్సేల్ అంటే ఇతను చేసేది థింగ్స్ వేరే, యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేది 2 యాక్టివిటీస్ చేయడు, ఓన్లీ ఇతను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఉంటాడు, హోల్సేల్గా సేల్ చేయడు. సో ఇతని టాస్క్ ఇతన్ని టార్గెట్ ఏంటంటే బల్క్లో సేల్ చేసుకుంటూ ఉంటాడు. బల్క్ కస్టమర్స్కి ఇతను బల్క్లో తీసుకొని ఇతను కూడా ఇచ్చేసుకుని బల్క్లో ఇచ్చేసుకుంటాడు. హోల్సేల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ కొద్దిగా ఈ డిస్ట్రిబ్యూటరే హోల్సేల్స్ సేల్ చేసుకునే కస్టమర్స్కి ఇస్తాడు. సో అలా అంటే ఇట్స్ లైక్ ఒకటే పర్సన్ 2 క్యారెక్టర్స్, లైక్ మనం జనరిక్గా చెప్పుకోవాలనుకుంటే ఫాదర్ అండ్ సన్ అట్లా అనుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు, సో ఇద్దరు ఒకే పర్సన్ కారు అలా అన్నట్టు. సో జనరల్గా అయితే మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే కస్టమర్ని డివిజన్కి మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి ఎక్స్టెండ్ చేసుకోలేము, అది పాయింట్.